అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక మహారాజు పాలించేవాడు. ఒకసారి మహారాజుకి మామిడి పండ్లు బహుమతిగా అందుతాయి. ఆ పండ్లు తీయగా చాలా రుచిగా ఉంటాయి. మహారాజు ఆ పండ్ల రుచిని ఆస్వాదిస్తూ తింటాడు. మరునాడు అంత రుచికరమైన పండ్లను తినడం కోసం తన మంత్రిని కూడా ఆహ్వానిస్తాడు. తన మందిరానికి మంత్రి రాగానే, రండి మంత్రివర్య, ఈ మామిడి పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో చూడండి. ఇంత మధురమైన పండ్లను మీరు ఎప్పుడూ తిని ఉండరు అని పండ్లు అందిస్తాడు మహారాజు. అప్పుడు మంత్రి, అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి అని అంటాడు. ఇద్దరూ మామిడి పండ్లు తినడంలో నిమగ్నమవుతారు. మామిడి పండ్లను తింటూ ఉండగా మహారాజుకు ఒక చిలిపి ఆలోచన వస్తుంది. తాను తిన్న మామిడి పళ్ళ టెంకలన్నీ తన పళ్ళెంలో నుండి తీసి మంత్రి పళ్ళెంలో వేస్తాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్టు పండ్లు తినడంలో నిమగ్నమవుతాడు మహారాజు. ఈ విషయాన్ని మంత్రి గమనించి కూడా ఏమీ తెలియనట్టుగానే తాను కూడా మామిడి పండ్లు తింటూ ఉంటాడు. అప్పుడు మహారాజు, ఏమిటిది మంత్రివర్య, పళ్ళు అంత నచ్చాయా, ఎన్ని తినేశారో చూడండి అని మంత్రి పళ్ళెంలోని టెంకలను చూపిస్తూ అంటాడు మహారాజు. మీరు చెప్పింది నిజమే మహారాజా, నాకు ఈ పళ్ళు బాగా నచ్చి ఇవన్నీ నేనే తినేశాను. ఇంకా నేను నయం, నేను పళ్ళు మాత్రమే తిన్నాను. మీకు ఎంత నచ్చితే మాత్రం టెంకలతో సహా తినేశారా? మీ పళ్ళెంలో ఒక్క టెంక కూడా లేదు అని చమత్కరిస్తాడు మంత్రి. మంత్రిని ఆట పట్టించడం కోసం చేసిన పని తిరిగి తనకే వచ్చి తగిలిందని అనుకుంటాడు మహారాజు. తామిరువురూ చేసిన పనికి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని హాయిగా నవ్వుకుంటారు.